హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. చాలా డేస్ తర్వాత మళ్ళీ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది టు మై ఛానల్. ఎనర్జెటిక్ గా ఎందుకు ఉంది అని అనుకుంటున్నారా? బికాస్ గైస్ నేను ఎప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటుంది కాబట్టి నమ్మకండి. ఇవాళ మేమందరం కలిసి ఒక అవుటింగ్కి వెళ్తున్నాము, అందుకే అంత ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పటి నుంచే ఇంకా మేము ఆఫీస్ నుంచి కూడా వెళ్ళలేదు, అప్పుడే ఫుల్ ఎనర్జెటిక్ ఉంది లాహ్య. ఆబ్వియస్గా వీళ్ళలాగా నిద్ర మొహల్లాగా ఉండడం నాకు చేతి కాదు గైస్. ఇవన్నీ పెట్టకు నన్ను కదా. కిమ్స్ హాస్పిటల్ నుంచి మాకు అంబులెన్స్ పంపించారు. సో వైషుకేమో ఫీవర్ వస్తుంది, వైషు వస్తుందో లేదో తెలీదు. సో ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంది, ఎంత బాగుందో క్లైమేట్ చూడండి గాయస్. లాహ్యాకి ఫోటో తీయడానికి వెళ్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్ గైస్, మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫామ్ హౌస్ కి. హర్షిత, భార్గవన్న, నేను ఇప్పుడు కీర్తనాన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మిగతా వాళ్ళంతా దారిలో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చాక వాళ్ళని కూడా వీడియోలోకి తీసుకొస్తాం. అప్పటి వరకు మమ్మల్ని చూడండి. ఇగో బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ మచియలమ్మ అండ్ క్యూటీ పాయ్. వావ్ గైస్, ఇప్పుడే భార్గవన్న ఫస్ట్ నన్ను పిక్ చేసుకున్నాడు, తర్వాత హర్షాని, తర్వాత కీర్తన అక్కని పిక్ చేసుకొని ఇప్పుడే ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. ఇదిగోండి భార్గవన్న. సో కీర్తన కూడా వచ్చేసింది. మేము రీచ్ అయిపోతాము. మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం ఇప్పుడైతే. అక్కడ అందరినీ కలుద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. బాయ్ గైస్, ఇష్కి ఆల్. వెళ్ళేటప్పుడు దారిలో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయిందనమాట. ఇక్కడ ఒక చిన్న అబ్బాయి, నార్మల్ చిన్న ఏజే, చాలా డ్రింక్ చేసి మధ్యలో రోడ్ మధ్యలో నిల్చొని అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాడు. అడ్డుగా నిల్చుంటున్నాడు. అక్కడ మేము చాలాసేపు వెయిట్ చేసామన్నమాట, ఏం ప్రాబ్లం అవ్వకుండా. వేరే వాళ్ళు అతన్ని డైవర్ట్ చేస్తే అప్పుడు అతన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ ఫామ్ హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే జస్ట్. సో మాకంటే ముందు ఒక 3-4 మెంబర్స్ వచ్చారు, ఇప్పుడు మేము వచ్చాము. ఇంకా చాలామంది రావాలి, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ఉంది డే టైం వివ్ అయితే ఫామ్ హౌస్ది. సో గైస్ అందరికీ అందరు ఇక్కడ సెట్ అయిపోయారు. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ హాల్ టైప్ ఉంది. ఇంకా లోపల ఒక బెడ్రూమ్, కింద నేను అక్కడున్న రూమ్, ఇక్కడ వచ్చేసి ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది. సో మనం లోపల నుంచి చూస్తే గ్లాసెస్ సేమ్ నా బర్త్డేకి వెళ్ళిన ఫామ్ హౌస్ లాగుంది. సో ఇది ఇంకొక బెడ్రూమ్. నైస్. సో ఇక్కడ ఒక స్మాల్ కిచెన్ కూడా ఉంది, స్మాల్ కిచెన్ టైప్. ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, అవెన్ కూడా ఉంది. సో స్మాల్ కిచెన్. ఈ 2 రూమ్స్ చూసేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు లైట్స్ ఆన్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. అందరు వచ్చిన తర్వాత మరీ గందరగోళంగా ఉంటుంది కదా, అందుకే ఇప్పుడైతే నేను అప్పుడు తీయకుండా ఇప్పుడే తీసేస్తే బెటర్ అనిపించింది. మేమంతా రీసెర్చ్ చేస్తున్నాం అనమాట, ఫామ్ హౌస్ ఎలా ఉంది, ఎక్కడ ఏమున్నాయని. సో ఇంకా అందరూ రాలేదు, సో కొంచెం బోరింగ్గా అనిపించింది. ఏం చేయాలో తెలియక అలా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం అనమాట. అందరు సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్ అయితే. సో గైస్, మేము కేక్ తెచ్చాం, బ్రిటానియా కేక్. సో ఇప్పుడు తింటున్నాము కాసేపు ఎనర్జీ రావడానికి. కీర్తన ఏమో బింగో తింటుంది. సో కొంచెం ఆకలి అనిపిస్తుంది. హాయ్ గైస్,
ఇది చిన్నప్పుడు మనం తింటుండే కదా ఫటాఫట్, మీకు గుర్తుందో లేదో, నేను చిన్నప్పుడు చాలా తిన్నాను, నా ఫేవరెట్ ఇది. పైన స్వీట్గా ఉంటుంది, లోపల పుల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది మా టీఎల్కి మేక, ఇవి సేమ్ మేక, నేను చిన్నప్పుడు అనుకున్నాను మేక 2 లాగానే ఉంది సేమ్ అని, మేక 2 లాగానే ఉంది సేమ్ అని. సో ఇప్పుడు నేను అదే చెప్పి ఇవ్వబోతున్నా, ఆయుర్వేదిక్ డైజెషన్ మంచిగా అవుతుంది అని చెప్తారు. రియాక్షన్ చేద్దాం. అరే ఇట్లా తీరా, స్ట్రైట్ కాదు, ఇట్లా అడ్డం పెట్టింది. డైజెషన్ చాలా మంచిది. గోడ్పి అన్నట్టే మస్తు ఉందన్న, డ్రై డ్రై. ఇది టేస్ట్ చేసి చెప్పు. నమ్ములండి నమ్మలండి నమ్మలండి. ఫుల్గా తినాలి. కొరకన్నా మిగతా వాళ్ళు కూడా రావాలని చెప్పాను కదా, సో వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. యాక్చువల్గా కొంచెం లేట్ అయ్యింది వాళ్ళు రావడానికి. వాళ్ళు వచ్చేటప్పుడు కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకురావాలి, సో కొంచెం లేట్ అయింది వాళ్ళకి. అంటే వాళ్ళు వచ్చేదాకా మేము ఏం చేయలేదు, సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసాము, వీడియోస్, ఫొటోస్ వాటన్ని టైంపాస్ చేసామన్నమాట. లేకపోతే అంతలోపు కుకింగ్ చేద్దామని అనుకున్నాము. సో ఇప్పుడు వీళ్ళన్నీ తెచ్చారు కాబట్టి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. వీళ్ళంతా లేట్ కమర్స్ అనమాట. అన్నీ సెట్ చేసేసుకొని ఇలా కుకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సక్సెస్ఫుల్గా. అండ్ కుకింగ్ కూడా చాలా మంచిగా అయ్యాయి వంటలన్నీ. ఒకసారి చూసేయండి అందరం కలిసి ఎంత సరదాగా కుకింగ్ చేసుకున్నామో. సో అందరం కలిసి ఒక్కొక్క చెయ్యి వేసి అలా ఆనియన్స్ ఒకటి కట్ చేయడము, మిర్చి ఒకటి కట్ చేయడము, కొత్తిమీర పుదీనా ఒకరు తీయడము, అండ్ స్టవ్ని అవంతా మేనేజ్ చేయడం, అలా అందరు కలిపి చేతులు వేసేసామన్నమాట. గోలగా ఇలా స్టార్ట్ అయితే ఇలా చేసాము. అండ్ బాయ్స్ గర్ల్స్ అని లేకుండా అందరం కలిసి చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే వీళ్ళు చికెన్ మ్యారినేట్ చేసి పెడుతున్నారు కర్రీ అండ్ ఫ్రై కోసము. కొంచెం సేపు ముందే చేసి పెడితే టేస్ట్ బాగుంటుందని సో ముందే చేసి పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను లాహ్యా, ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేసేసి పెట్టేస్తున్నాం అనమాట. సో ఒకసారి చూసేయండి వాళ్ళు ఎలా మ్యారినేట్ చేస్తున్నారో. చూడడానికి అయితే టేస్టీగా కనిపించింది అనమాట. ఈవినింగే వచ్చేసి ఉంటే ఈ పాటికైతే కుకింగ్ అయిపోయి ఆల్రెడీ తినేవాళ్ళమేమో అని నేను అనుకుంటున్నా. సో ఆయిల్ పోసి షురూ అయితే చేసేసారు కుకింగ్. వెనక లీపి చూడండి, ఐస్లోంచి వాటర్ వస్తాయని ఆనియన్ కట్ చేసేటప్పుడు అలా గాగల్స్ పెట్టుకొని కట్ చేస్తున్నాడు అన్నమాట. స్మార్ట్ కదా, స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు. సో గైస్ నేను ఇప్పుడు హ్యాండ్ పెట్టాను. ఇదేను ఆనియన్ కట్టే లేదురా. మొత్తం ఆనియన్ తింటారంటవా? ఆయిల్ ఇంకా ఆయిల్ కొంచెం ఆయిల్ ప్యాకెట్ అక్క పిన్నుందా? ఏ ఉండని ఏం కాదు. అది పక్కన పెట్టి చికెన్ లకే బాగుంటుంది. ఎంత బాగుందో గాయ్స్, అందరు కలిసి చేస్తున్నారు. హార్డ్ వర్క్ గాయ్స్. లాహ్యా కోపం వస్తుంది గాయ్స్ పని చేసి. మనకు లాయని. హాయ్ గాయ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే చీకటి అయిపోయింది కదా కుకింగ్ చేయడానికి. యాక్చువల్గా అక్కడ ప్లేస్ లేదు, ప్లేస్ ఉంది బట్ చీకటి లేకపోతే కుక్ చేయొచ్చు ఆ ప్లేస్లో. అక్కడ లైట్ ఏం లేదనమాట. సో అందరం ఫ్లాష్ ఆన్ చేసుకొని కుక్ చేయాల్సి వస్తుంది. సో ఇలా బాయ్స్ గర్ల్స్ అని ఏది లేకుండా మంచిగా హెల్ప్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే. ఇలా జెండర్ డిఫరెన్షియేషన్ లేకుండా అందరు కలిసి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ సో ఇలా అందరం కలిసి చేసుకుంటున్నాము. ఒకసారి నైట్ వేవ్ అయితే చూడండి ఫామ్ హౌస్ది, చాలా పీస్ఫుల్గా ఉండే. డే టైం కంటే నైట్ టైం ఈ లైటింగ్స్తో నాకైతే ఇంకా అట్రాక్టివ్గా పీస్ఫుల్గా అనిపించింది. కుకింగ్ అయిపోయిన తర్వాత మెల్లగా ఒక్కొక్కరు డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఏ ఫంక్షన్ అయినా, ఏ టూర్ అయినా, ట్రిప్ అయినా డాన్స్ లేదైతే నాకైతే ఎంజాయ్మెంట్ ఉండదు.
అందరూ అలసిపోయి తినడం అయితే స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అయితే తినేసి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళారనమాట, కీర్తన అండ్ లాహ్య. నన్ను కూడా రా అని పిలుస్తుంది, నాకేమో ఫుల్ చలి పెడుతుంది, ఆ వాటర్ ఏమో చాలా చల్లగా ఉన్నాయి, భయపడుకుంటూ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సెట్ అయిపోయింది, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చలి పెట్టింది, చాలా చల్లగా అనిపించింది. సో క్యాంప్ ఫైర్ పెట్టుకొని అందరం కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. జుట్టు అయితే అస్సలు ఆరలేదు, నేను హెయిర్ డ్రాయర్ తీసుకెళ్ళడం కూడా మర్చిపోయాను. సో అలా వేడిగా వెచ్చగా బాగుండే, కాసేపు అందరము చిట్ చాట్ చేస్తూ కూర్చున్నాం. అలాగే నేనైతే అసలు నైట్ అంతా పడుకోవద్దు అని అనుకున్నాను, బట్ నైట్ షిఫ్ట్ చేసి ఆల్రెడీ వచ్చాం కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేసింది. అలానే వెచ్చగా చలిగా ఆ ముచ్చట్లు వింటూ అలానే నిద్రపోయాను. మార్నింగ్ లేచి చూసే లోపల చాలామంది వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్ అంతా. సో యాక్చువల్గా నేను 4 o'clockకి పడుకున్నా ఎర్లీ మార్నింగ్, అండ్ 8కి లేచాను, అంత లోపలే సగం మంది వెళ్ళిపోయారనమాట. సో ఇలా కామ్ అయిపోయింది మళ్ళీ ఫామ్ హౌస్ మొత్తం. చూడండి, వీళ్ళు బ్యాగ్స్ సెట్ చేసుకుంటున్నారు, సర్దుకుంటున్నారు. ఇప్పుడు మా లడ్డు ఇవన్నీ తీసుకెళ్తుంది. ఇవి కీర్తన లడ్డు కోసం తెచ్చింది, యాక్చువల్లీ ఇక్కడ తిందామని తెచ్చింది, కానీ ఇప్పుడు ఇచ్చేస్తుంది లడ్డుకి. అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మేము కొంతమంది ఉన్నాము, మేము కూడా వెళ్ళిపోతున్నాం. వీడియో చూసారా? ఇంకా నేను క్లారిటీగా తీయలేదు, బికాస్ నాకు కుదరలేదు మొత్తం వీడియో తీయడానికి. సో ఇంకొంతమంది ఉన్నాము, ఇప్పుడు అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. సో ఇంతే వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.